పోలీసులు ముందుగా శ్యామలకి పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపో మాపో శ్యామలని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. శ్యామల స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. బెట్టింగ్ ప్రచారం చేసినందుకు ఇప్పటివరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందికి పైగా కేసులు నమోదైంది. అయితే ఇవాళ రేపు అందరినీ కూడా అదుపులోకి తీసుకునిపోతున్నారు పోలీసులు. ఇవాళ విచారణకి మరొక ఇద్దరు రాబోతున్నారు. శ్యామలకి సంబంధించిన విషయంలో అసలు ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ కేవలం తెలంగాణలోనే కాదు, శ్యామల అటు ఏపీలో కూడా వైసీపీ నేతగా కూడా ఉన్నారు కాబట్టి ఏపీ వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టాలనేది ఒక డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే వరుసగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి పాల్పడే అందరిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. పంజగుట్ట పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. 11 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇదే విషయం పైన అటు శ్యామల పైన ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి. మరికొంతమంది ఏపీకి సంబంధించిన వారు కూడా బెట్టింగ్ ప్రమోషన్లో ఉన్నారు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే తెలంగాణ ప్రభుత్వం ఎంత యాక్టివ్గా అయితే బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తుందో, కేసులు నమోదు చేస్తుందో, అదే స్థాయిలో మొన్న లోకల్ బాయ్ నాని అనేటువంటి ఒక యూట్యూబర్ పైన కూడా కేసు నమోదైంది. రిమాండ్కి తరలించారు, తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు ఆయన. సో అటువంటి సామాన్యులపైనే కాదు, శ్యామల లాంటి కొంత పాపులర్ రాజకీయంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా వారికి అన్ని అవగాహన ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజలు ఎలా మభ్యపెట్టాలనే దానిపైన కూడా వారిని అవగాహన ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులే ఇటువంటి దారుణాలకి, ఇటువంటి ప్రమోషన్స్కి పాల్పడుతూ ఉంటే సామాన్యులని కాదు, ఇటువంటి వారిని కూడా ఏపీలో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ వినబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ ఇస్తారు. రాజేష్, ఏంటి ప్రజెంట్ శ్యామల పైన తెలంగాణలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏపీ వ్యాప్తంగా కూడా కేసులు నమోదు చేయాలని ఒక డిమాండ్ వినబడుతోంది. ఏం చేయబోతున్నారు? శ్యామలను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాయ్ నానికి సంబంధించినటువంటి యూట్యూబర్గా ఉన్నటువంటి లోకల్ బాయ్ నానితో మొదలైనటువంటి బెట్టింగ్ యాప్ల మోసానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతున్న సామెత మాదిరిగా 10ల సంఖ్యలో యూట్యూబర్స్ బయటకు వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాజకీయ ప్రముఖులతో పాటు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళతో పాటు, అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ మాఫియాలో కోట్ల రూపాయలు సంపాదించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది మీద కేసు నమోదు చేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరపున గత 8 నెలల కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా వైసీపీ తరపున ప్రచారం చేస్తూ, వైసీపీ తరపున ఫైట్ చేస్తున్నటువంటి యాంకర్ శ్యామల మీద కూడా కేసు నమోదైంది. పంజగుట్ట పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో ఆమెకు ఆల్రెడీ నిన్న రాత్రి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడ ఉన్నారనే సమాచారం మాత్రం ఇప్పటివరకు తెలియనప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎందుకంటే వరుసగా మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆమె చాలా చోట్ల పాల్గొన్నారు. విజయవాడ వచ్చారు, తర్వాత కడప కూడా వెళ్ళారు. మహిళా దినోత్సవ వేడుకల్లో విజయవాడ వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పాల్గొన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆమె మీద కేసు నమోదవడం, నోటీసు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో యాంకర్ శ్యామల ఉన్నారనే నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికల ముందు యాంకర్ శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ గుంటనక్క అంటూ ఒక స్టోరీని చెప్పారు. ఆ స్టోరీ చెప్పిన అప్పటి నుంచి కూడా యాంకర్ శ్యామల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి యాంకర్ శ్యామల పెద్ద నీతిమంతురాలాగా మాట్లాడినటువంటి యాంకర్ శ్యామల ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ కూటమి నేతలు, ముఖ్యంగా ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి, తన పైన అనవసరంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి చాలా మందిని కూడా ఈ ఊబిలోకి లాగి చాలా మంది కూడా ప్రాణాలకు పోయే విధంగా ప్రేరేపించింది శ్యామల అంటూ కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఇక్కడ కంప్లైంట్ అయింది కాబట్టి నమోదు చేశారు. ఇదే స్థాయిలో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మాదిరిగానే బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం కూడా పాటుపడాలనేది ఏపీ వ్యాప్తంగా పబ్లిక్లో కూడా కొన్ని డిమాండ్ వినబడుతున్నాయి. శ్యామల పైన ఎక్కడ కూడా కేసు నమోదు చేయాలనే ఒక డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా కేసులు నమోదై ఇప్పటివరకు ఆవిడ పైన అక్కడ? ప్రస్తుతానికైతే యాంకర్ శ్యామల మీద ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కేసు అయితే నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఎవరన్నా కేసు పెడితే కనుక దాన్ని టేకప్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ అంటే బాధితులు కేవలం తెలంగాణ మాత్రం ఉండరు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు. కాబట్టి ఆమె తెలుగు సెలబ్రిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ బెట్టింగ్ మాఫియా అంటే ఆమె ప్రమోట్ చేయడం కారణంగా నష్టపోయిన బాధితులు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ముందుకొచ్చి కేసు పెడితే కనుక ఖచ్చితంగా ఇక్కడ రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి
ఆమె మీద అంటే పొలిటికల్గా కానీ లేకపోతే బెట్టింగ్ మాఫియాకి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో కేసు ఆంధ్రప్రదేశ్లో నమోదు కాలేదు, కానీ తెలంగాణ నమోదైంది కాబట్టి ఫర్దర్గా ఇక్కడ కూడా నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటివరకు యాంకర్ శ్యామలా గాని ఆమె భర్త కానీ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉంటారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ లాగా ముద్ర తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి యాంకర్ శ్యామలా కెరియర్లోనే మొదటి అంటే స్టార్టింగ్లోనే ఇలాంటి కేసు నమోదు కావడం, రెండోది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం మీద కేసు నమోదు అవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు శ్యామల ఏ యాప్ ప్రమోట్ చేసింది, తను ప్రమోట్ చేసినటువంటి ఆ వీడియోని ఒకసారి చూద్దాం. మనం ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. మనం ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? రైట్, ఇకపైన ఇటువంటి యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ విషయంలో కూడా పోలీసులు అసలు తగ్గేదేలా, ఎట్లాగైనా కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి డైరెక్ట్ లైవ్లో యాంకర్ శ్యామల కాల్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇక్కడ నేను శ్యామలకు డైరెక్ట్గా లైవ్లో కాల్ చేస్తున్నానంటే, మొన్నటికి మొన్న ఒక వైజాగ్ నుంచి లోకల్ బాయ్ నాని అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు నాకు చదువు రాదు, నన్ను ఎవరో ప్రేరేపిస్తే నేను ప్రమోట్ చేశాను, పెద్ద వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి నేను చేశానని చెప్పాడు. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు? ఇలా అన్నీ తెలిసి అప్పటికే రాజకీయ నాయకుడిగా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, యాంకర్గా ఉన్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఇంకా యాప్ల ప్రమోషన్ కూడా చేసి డబ్బులు సంపాదించడం, అమాయకపు జనాన్ని ఇలా లోకల్ బాయ్ నాని వంటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రకంగా ప్రేరేపించడం ఎలా చూడాలంటే కొంత ఆసక్తికరంగానే ఉంది. అట్ ది సేమ్ టైం యొక్క వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది కూడా. ఒకసారి డైరెక్ట్ లైవ్లో యాంకర్ శ్యామలకి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఒకసారి తెలుసుకుందాం ఆవిడ ఎటువంటి వివరణ ఇస్తారనేది.